హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. అగ్నివీర్ జీడీ ట్రైన్మెన్ కు సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది రావడం జరిగిందండి. June 30 నుంచి మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయింది. మనకు July 10 వరకు ఎగ్జామ్స్ అనేది ఉంటాయి అనమాట. బట్ ఇంకా ఎవరైతే ప్రాపర్ గా ప్రిపేర్ కాలేదో, జస్ట్ ఇప్పటి నుంచి అప్లై చేసుకొని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ప్రమోషన్ కోసం చేస్తున్న కాన్సెప్ట్ కాస్త పక్కన పెట్టండి. మీకు చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్, యూస్ఫుల్ వీడియో మీకు కాబోతుంది అనమాట. రైట్. సో thumbnail లో ఏ విధంగా చూపించానో, ఈ యొక్క 25 days లో మనం ఏ విధంగా మనం ఇప్పటి నుంచే చదువుకుంటే, ఏ విధంగా మనము టెస్ట్ సిరీస్ లో అటెంప్ట్ చేసుకుంటే మనము ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ కి 40 క్వశ్చన్స్ వరకు మనం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము అనేది ఈ ముఖ్యమైన వీడియో ఉద్దేశం అనమాట. రైట్. సో దీంతో పాటు మనకు ఎగ్జామినేషన్స్ లో మెయిన్ గా నెగటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ నెగటివ్ మార్క్స్ ఉంటే ఏ విధంగా అటెంప్ట్ చేసుకోవాలి, నెగటివ్ మార్క్స్ లేకపోతే మనం ఎగ్జామ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి. రైట్. ఈ విధంగా మనకు వీడియో అనేది ఈ 3-4 పాయింట్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీలైనంత వరకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, యూస్ఫుల్ వీడియోని కమెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు బాయ్స్. రైట్. సో మనకు మెయిన్ కంటెంట్ ఇక్కడ వచ్చేసి మనకు 40 మనకు మిగిలిన 25 days లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అనమాట. రైట్. సో నెక్స్ట్ మనకు ఇందులో మోర్ ఓవర్ వచ్చేసి మనకు అగ్నివీర్ కి సంబంధించిన కోర్సెస్, అన్ని కోర్సెస్ 1 month కోర్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రైస్ కూడా చాలా తగ్గించి మనకు 1 month కోర్సెస్, వాళ్ళు 1 month కోర్సే కాబట్టి తక్కువ ప్రైసెస్ లో మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్సు, మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న కోర్సు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో ఓవర్ టు దట్, మనకు ఈ వీడియో ఏదైతే నేను చెప్తున్నానో దీనికి రిలేటెడ్ గా మన సైనిక యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ మన లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారమే అప్డేట్ చేసి ఇస్తున్నాం. ఇంగ్లీష్ మరియు తెలుగులో టెస్ట్ సిరీస్లు కూడా అప్డేట్ చేసి ఇస్తున్నాం. డైలీ టెస్ట్లు అప్లోడ్ కూడా అవుతున్నాయండి. రైట్. ఫుల్ టెస్ట్లు, డైలీ ఫుల్ టెస్ట్లు కూడా ఇంగ్లీషు తెలుగులో రెండింట్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్ టైంకు ఒక 50 టెస్ట్లు తెలుగులో, ఒక 50 టెస్ట్లు ఫుల్ టెస్ట్లు ఇంగ్లీష్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్డేట్ చేసి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఈ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రీవియస్ గా జస్ట్ 2024 లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్, 2023 లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా, మంచి పీడిఎఫ్లు కూడా వీలైనంత వరకు ఇంగ్లీష్ తెలుగులో రెండింటిలో ఈ యొక్క టెస్ట్ సిరీస్ లో ఇచ్చేదానికైతే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? సో జస్ట్ మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు 199 రూపీస్ లోనే అందుబాటులో ఉంది. ఎటువంటి కూపన్ కోడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో సైనిక్ యాప్ లో మీకు 199 రూపీస్ లోనే ఈ టెస్ట్ సిరీస్, కంప్లీట్ టెస్ట్ సిరీస్ 1 month వ్యాలిడిటీతో మీకు ఇస్తున్నాము. దయచేసి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. రైట్. సో మీకు ఇంకా మనము ఈ మెయిన్ పాయింట్ కి వస్తే చూడండి, 25 days మనకు టైం ఉంది. ఇప్పుడు ఈ టైం నుంచి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి అనుకుంటే చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కంప్లీట్ కంటెంట్ ప్రిపేర్ అవుతాము, మేము కంటెంట్ ప్రకారం ఇప్పుడు పోతాము అనుకుంటే ఇంకా ఇది కంప్లీట్లీ రాంగ్ అని చెప్తాను ఇప్పటి నుండి. రైట్. ఈ 25 days ప్లాన్ లో మేము కంటెంట్ బాగా చదువుకొని కంటెంట్ తో వెళ్తాం సార్, మీరు క్లాస్ లో చెప్పిన కంటెంట్ ఇవన్నీ చదువుకుంటాం అంటే ఇంకా ఇవి వర్కౌట్ కావండి. రైట్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 25 days టైం ఉంది. 25 days లో మీరు ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు నో ఇష్యూ. రైట్. వాళ్ళు రివైజ్ చేసుకోవచ్చు, కంటెంట్ టెస్ట్ సిరీస్ లో అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్లో లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు కంటెంట్ రివైజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. రైట్. అండ్ టెస్ట్ సిరీస్ లో కూడా ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. రైట్. బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, కన్ఫ్యూజన్ ఉంది, ఇప్పుడు నుంచి ఏం చేయాలి అనే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో కంటెంట్ పోయే బదులు మనం ఏంటంటే, మనకు మీరు వీలైనంత వరకు సబ్జెక్ట్ వైజ్ ఏం చేస్తారంటే వన్ లైనర్స్ ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ 1 liners. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం. సబ్జెక్ట్ వైజ్ వీలైతే ఆ సబ్జెక్ట్ లో ఉన్న చాప్టర్ వైజ్ 1 liners ప్రాక్టీస్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ దొరుకుతుంది సార్ మాకు 1 liners ప్రాక్టీస్? సో ఒకటే గుర్తుంచుకోండి, నేను ఏదో చేస్తున్నా బుక్ ప్రమోట్ చేసుకోవడం కోసం, నేను కోర్స్ ప్రమోట్ చేసుకోవడం కోసము అనేది కాదండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్. చాలా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు చెప్పే కంటెంట్. రైట్. కొంతమంది కింద కామెంట్ చేస్తారు ప్రమోషన్, సోది, ఇట్లాంటివన్నీ. రైట్. సో దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మీరు కంటెంట్ కు వెళ్ళొచ్చు. రైట్. అంటే ఏదైతే నేను చెప్పబోతున్నానో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. లేదు అనిపించి మీరు జస్ట్ క్విట్ చేయొచ్చు. ఓకే. రైట్.
సో సబ్జెక్ట్ వైజ్ దీంట్లో కూడా చాప్టర్ వైజ్ ఏమన్నా మనకు వన్ లైనర్ క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక సైనిక యాప్ లోనే కాదు, మీకు ఎక్కడ ప్రొవైడ్ చేసినా కూడా వాటిని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు అండి. రైట్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంలో చదవచ్చు. వేరే మన సైనిక యాప్ లో అండ్ సైనిక బుక్ లో కూడా సైనిక ఏదైతే మెయిన్ బుక్ ఉందో ఆ బుక్ లో ఈ కంటెంట్ కంప్లీట్ గా ప్రొవైడ్ చేసి ఉన్నాము, చాప్టర్ వైజ్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నాము. ఇది ఫస్ట్ పాయింట్. రైట్, ఎక్కడ దొరికినా కూడా మీరు ఇది ఫాలో అవ్వండి. వన్ లైనర్ క్వశ్చన్స్ దాదాపుగా మీరు 3000, 4000, 5000 వన్ లైనర్ క్వశ్చన్స్ బాగా ఇక నుంచి మీరు బట్టి కొడతారా, గుర్తు పెట్టుకుంటారా, అది మీ చాయిస్. ఈ విధంగా ఫాలో అవ్వాలి. మెయిన్ కంటెంట్ జస్ట్ కంప్లీట్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వినుకుంటా పోతాం అనుకుంటే మీ దగ్గర టైం చాలా తక్కువ అవుతుంది అనమాట. రైట్, దేర్ ఆఫ్టర్ ఎలాగో మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. బెటర్ మనకు అగ్నివీర్ జీడీ ట్రైన్మెంట్ ప్రకారం ఏంటంటే మోస్ట్లీ వీటిలోంచి రిపీటెడ్ గా ఇస్తా ఉంటాడు. ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, రిపీటెడ్ గా ఇస్తా ఉంటాడు కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఆఫ్టర్ సార్ ఇప్పటి నుంచే వీటిని చదువుకుంటూనే దాదాపు ఒక 5 to 6 hours వీటిని చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. 5 to 6 hours మినిమం చదువుకోవాలి. రైట్, సో మీకు కంటెంట్ దొరికితే రైట్, కంటెంట్ దొరకలేదంటే జనరల్ గా బుక్స్ చదువుకున్నా పర్వాలేదు, ఏం చదువుకున్నా పర్లేదు, కానీ వన్ లైనర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, సో సైనిక నుంచి అయితే 4500 క్వశ్చన్స్ వన్ లైనర్ సంబంధించిన బుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ బుక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, లేదంటే కాంటాక్ట్ నెంబర్ మీకు కాల్ చేస్తానంటే ఆ బుక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు. దేర్ ఆఫ్టర్ మీకు టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అండ్ ప్రీవియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటి ఇవన్నీ టెస్ట్ సిరీస్ లు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంలో మీరు టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్, సెక్షనల్ వైజ్ అని లేదా ఫుల్ టెస్ట్ సిరీస్ లు వీటిని అటెంప్ట్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. మినిమం అంటే మినిమం మార్కులు వచ్చినా పర్వాలేదండి. టెస్ట్ సిరీస్ బాగా అటెంప్ట్ చేసుకోవడం మీరు అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచి రోజు ఒక టెస్ట్, మినిమం రోజు 1 లేదా 2 టెస్టులు ఇప్పటి నుంచో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఒకవేళ టెస్ట్ లో మీకు 100కి మీకు 35 to 40 వచ్చినా నో ఇష్యూ, ప్రాబ్లం లేదండి. 35 to 40 వచ్చినా ప్రాబ్లం లేదు. సార్ మాకు 20నే వస్తున్నాయి, నో ప్రాబ్లం, బీ పాజిటివ్. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మీరు టెస్ట్ అటెంప్ట్ చేయడం అనేది కాదు ఇంపార్టెంట్. టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు మనమే కాదు చాలా యాప్స్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ మనం ఇక్కడ అనుకుందాము, మీకు కనపరాదు, నేను చదివినిపిస్తాను. భారతదేశం మొదటి పౌరుడు ఎవరు అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. రైట్, అలాంటప్పుడు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మీలో చాలా మంది మీరు ఆన్సర్ అయితే చేస్తారు 100%. రైట్, రాష్ట్రపతి అని ఆన్సర్ చేస్తారు, నో ఇష్యూ అండి, మీకు కరెక్ట్ ఆన్సరే వస్తుంది. రైట్, బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అక్కడతో మీరు ఆగకూడదండి. అది నేను టెస్ట్ రాసేది అయిపోయింది, మంచి మార్క్స్ వస్తాయనేది కాదు కాన్సెప్ట్ అక్కడ. రైట్, టెస్ట్ లో ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ లో మీకు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే రాష్ట్రపతి అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్లు వచ్చాయి. మరి వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉండదా చెప్పండి? ఒక రాష్ట్రపతి గురించి ఏమైనా క్వశ్చన్స్ ఇస్తారా? అలాంటప్పుడు రైట్, ఇక్కడ రాష్ట్రపతి గురించి, చీఫ్ జస్టిస్ గురించి, ముఖ్యమంత్రి గురించి, ఇక రాష్ట్రపతి గురించి, రాష్ట్రపతికి పదవీ కాలం ఎంత, ఎలా ఎన్నుకోబడతాడు, అర్హతలు ఏంటి, పదవీ కాలము, పదవి ప్రమాణం ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ మీకు అదే టెస్ట్ సిరీస్ లో ఏదైతే టెస్ట్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ లో మీకు ఇలాంటి డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పబోయేది అంటే రోజు ఒక టెస్ట్ అటెంప్ట్ చేసుకోండి, నో ఇష్యూ. రెస్ట్ ఆల్ మీకు వన్ లైనర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. మీరు స్కిప్ చేసుకుంటే మీరే లాస్ అవుతారు ఆ విషయం. ఇక్కడ దాని కింద ఉన్న ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఏదైతే ఇస్తున్న టెస్ట్ సిరీస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్సిమం 80% ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 20% వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్ ఇలాంటి లేటెస్ట్ గా స్పోర్ట్స్ కు సంబంధించి వీటన్నింటిని నేను ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్క టెస్ట్ కు, ప్రతి ఒక్క క్వశ్చన్ కు కింద ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్ గా మీ వరకు ఎంత యూజ్ అయితే అంతవరకు నేను చేసి ఇస్తున్నానండి. ఆల్రెడీ మన సైనికాల కోర్స్ తీసుకున్న విద్యార్థులు మంచిగా అటెండ్ చేస్తున్నారు, బాగా ప్రిపేర్ అవుతున్నారు అనమాట. రైట్, సో ఇంకా కొంచెం పీడిఎఫ్ ఏమైనా మెటీరియల్స్ అవి కావాలంటే వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను అందరి కోసం. రైట్, ఒక సైనికాల కోర్స్ తీసుకునే వాళ్ళ కోసమే కాదు, అందరి కోసం క్రియేట్ చేస్తున్నాను. దాని యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, జాయిన్ అవ్వండి తప్పకుండా. రైట్, అందులో మెటీరియల్స్ కూడా ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే వస్తాయి అనమాట. జస్ట్ ఈ రోజే కొన్ని మెటీరియల్స్ ఇంపార్టెంట్ నేను షేర్ చేయడం కూడా జరిగింది వాట్సాప్ గ్రూప్ లో. రైట్, సో ఆ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దయచేసి జాయిన్ అవ్వండి. రైట్, ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోదు. ఈ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
సార్ మీ దగ్గర తీసుకున్న టెస్టుల్లోనే మాకు ఇలా ఉంటాయంటే అలా కాదండి, చాలా వరకు ఏ టెస్ట్ తీసుకున్నా కూడా మాక్సిమం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటాయి. ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో అంటే ఇప్పుడు అలా మీరు రోజు జస్ట్ ఒక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చదివినా కూడా, ఒక్క టెస్ట్ సిరీస్ ఫుల్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ గా మీరు డీటెయిల్డ్ గా మీరు చదివినా కూడా అర్థమెటిక్ రీజనింగ్ లో ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక కంప్లీట్ ప్రాసెస్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో అలా ప్రాక్టీస్ చేసినా కూడా దయచేసి మీకు ఈ యొక్క 25 days లో ఆల్మోస్ట్ 50 to 60 ఫుల్ పేపర్స్ ప్లస్ సెక్షనల్, ఇంకా అడిషనల్ గా సెక్షనల్ పేపర్స్ మీరు అటెంప్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మీరు సార్ 40 క్వశ్చన్స్ వరకు ఎక్కడికి మిస్ కారండి. 40 క్వశ్చన్స్ వరకు మిస్ కారు. ఈ విషయం అయితే మీరు కన్ఫర్మ్ గా చూసుకోండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు చదివే విధానంలో ల్యాబ్స్ ఉంటది కానీ, రైట్, ప్రాపర్ గా మనం అయితే కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ప్రాపర్ గా మీకు కంటెంట్ ఇవ్వడం జరిగింది ఈ లెక్క ప్రకారం, ఓకేనా, రైట్? సో ఏదైతే నేను చెప్తున్నా 199 టెస్ట్ సిరీస్ అనేది, ఆ 199 టెస్ట్ సిరీస్ లోనే దాదాపుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ లో ఉన్నాయి, రైట్? 148 టెస్ట్లు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 1-liner క్వశ్చన్స్ అని నేను చెప్తున్నాను కదా, రైట్? మీరు బుక్ తీసుకున్నారా లేదా తీసుకుంటారా కానీ అడిషనల్ గా నేను కొన్ని ఇంపార్టెంట్ 1-liner క్వశ్చన్స్ మేము ఇక్కడ కోర్సులో ఇవ్వడం జరిగింది, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ 1-liner క్వశ్చన్స్ ఇవన్నీ ప్రీవియస్ గా కవర్ అయిన క్వశ్చన్స్, రైట్? సో అగ్నివీర్ బెస్ట్ ఒక 1000 క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, రైట్? సో బెస్ట్ ఎంసీక్యూస్, సైన్స్ పరంగా ఎంసీక్యూస్, మంచి ఎంసీక్యూస్ ఇవన్నీ మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, రైట్? టెస్ట్ సిరీస్ లు తెలుగులో కూడా, అగ్నివీర్ టెస్ట్ సిరీస్ తెలుగులో కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాం, డైలీ అప్లోడ్ అవుతున్నాయి. సో నేను సజెస్ట్ చేసేది అంటే మీకు ఒకసారి కోర్స్ తీసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరికైనా కూడా అట్లీస్ట్ ప్రిపేర్ అయ్యి దాంట్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఇచ్చిన పీడిఎఫ్ ను ప్రిపేర్ అవ్వడం. లేదు సార్ మాకు బుక్ ఫార్మాట్ లో ఉంటే ఇంకా బాగుంటుంది అంటే 4500 1-liner క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది. అంత బుక్ అంతా చదవమని నేను చెప్పను, జస్ట్ ఆ 1-liner క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే అర్థమెటిక్ రీజనింగ్ సింపుల్ గా ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మీకు 40 క్వశ్చన్స్ వరకు పర్ఫెక్ట్ గా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ మీరు మీ టైం ను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలా. జస్ట్ తీసుకున్నామా, పక్కన పెట్టామా, రోజు 1 గంట 1/2 గంట ప్రిపేర్ అయినామా, ఇవన్నీ కావండి. దయచేసి మీరు 6 నుంచి 8 లేదంటే 10 గంటలు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క స్కోర్ అనేది సాధ్యమే, అసాధ్యమేమీ కాదు, చాలా ఈజీగానే ఉంటుంది ఇది అగ్నివీర్ కు సంబంధించిన ఎగ్జామినేషన్, రైట్? రెండో పాయింట్ వచ్చేసి మనకు నెగటివ్ మార్క్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. నెగటివ్ మార్క్స్ ఉంటాయా లేదా అనేది పెద్ద డైలమా, ఇప్పుడు అతిపెద్ద డైలమా. 2 కాన్సెప్ట్లు మనకు నోటిఫికేషన్ లో నెగటివ్ మార్క్స్ అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు, దేర్ ఈజ్ ఏ నెగటివ్ మార్క్ అన్నట్టుగా ఎక్కడ ఇవ్వలేదు. ఒక మార్క్ క్వశ్చన్ తగ్గిపోతే ఇన్ని మార్కులు ఇంత పర్సెంటేజ్ తగ్గుతుందని ఎక్కడ ఇవ్వలేదు. అంటే రైట్ నౌ ఇప్పటి వరకు నో నెగటివ్ అని చెప్పుకోవచ్చు, నెగటివ్ మార్కులు లేవు అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైతుందంటే ఇలాంటి సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో 99% ఆల్ ఎగ్జామ్స్ లో నెగటివ్ మార్క్స్ ఉంటాయి, కామన్ గా ఉండాలి, రైట్? సో బట్ మన ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు అని మనము నెగటివ్ లేదు అని మనం ఫీల్ అవుతాం. ఫర్ సపోజ్ అక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ లో నెగటివ్ మార్క్స్ ఇచ్చారు అని ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి, రైట్? సో అలాంటప్పుడు మనం ఎగ్జామినేషన్ ఎలా అటెంప్ట్ చేయాలి? ఒకవేళ వాడు నెగటివ్ మార్కులు ఇవ్వలేదు అంటే మీరు 100% మీరు ఎగ్జామ్స్ అన్ని మార్క్స్ అంటే 50కి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. నెగటివ్ మార్క్స్ ఇక్కడ నుంచి ఇవ్వలేదు, బట్ రేపు పొద్దున ఎగ్జామ్ లో మీరు చూసారు నెగటివ్ మార్క్స్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని ఒక కాన్సెప్ట్ ఏదైనా వచ్చింది అంటే పొరపాటున దెర్ ఈజ్ ఎ 10% ఛాన్స్ నెగటివ్ మార్క్స్ ఎగ్జామినేషన్ లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది కూడా మనం చెప్పుకోవాలి. ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేయలేదు అంటే అక్కడ డైరెక్ట్ గా ఇస్తే మనం ఏం చేయాలి? సో దాన్ని కూడా మనం రెడీ అయ్యే సిచ్యువేషన్ లో మనకేంటంటే నెగటివ్ మార్క్స్ వచ్చినప్పుడు మీకు మాక్సిమం ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్స్, రైట్, మీరు అటెంప్ట్ చేయండి. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్న క్వశ్చన్స్ ఎలిమినేషన్ అండి. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అన్ని తెలిసిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఫస్ట్ రౌండ్ లో, రైట్, అన్ని సబ్జెక్ట్ లో. తర్వాత ఎలిమినేషన్ అంటే ఏదైనా 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటాయి అనే కాన్సెప్ట్ లో ఏమైనా ఉంటాయి కదా, వాటిని అటెంప్ట్ చేసుకోండి, రైట్? సో ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా నేను మీకు ఒక వీడియో చేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో దట్ మీకు మంచి మార్క్స్, మంచి ఆ వీడియో ద్వారా మీకు అట్లీస్ట్ అంటే ఒక 5 to 10 మార్క్స్ గెయిన్ అవుతారు కానీ లాస్ అయితే అవ్వదు, రైట్? సో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత మోస్ట్ టిపికల్ క్వశ్చన్స్ ఇవి ఇంకా నాకు అస్సలు రావు అన్న వాటి వదిలిపెట్టేసేయండి దయచేసి. నెగటివ్ ఉంటే
నెగటివ్ లేకపోతే మాత్రం మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోండి. నార్మలైజేషన్ అనేది ఉంటుంది, నో డౌట్ నార్మలైజేషన్ అనేది ఉంటుంది అని మనకు మెన్షన్ చేశారు అంటే మాత్రం ఎక్కడో చోట మనకు నెగటివ్ మార్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. నార్మలైజేషన్ ఉంది అంటే ఎక్కడో చోట నెగటివ్ మార్క్స్ మనకు చేసే అవకాశం కూడా ఉంటుంది. మనకు 100% అనేది కన్ఫర్మ్ కాదు, ఎగ్జామ్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. ఇంత అర్లీగా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ వేరస్ అప్ టు నౌ నెగటివ్ మార్క్స్ లేవు అనే కాన్సెప్ట్ లోనే యాజ్ పర్ ది నోటిఫికేషన్ మనం వెళ్ళాలండి. రైట్. సో ఇది మనకు ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేసుకోవడము, ఈ యొక్క 25 days లో ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యే జస్ట్ ఒక 2-3 పాయింట్స్ గైడెన్స్ అండి. రైట్. ఆన్లైన్ క్వశ్చన్స్ మంచిగా గట్టిగా ప్రాక్టీస్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ 25 days లో మీరు ఇంతకంటే మించి ఇంకా ఏమైనా టైం ఉంది అంటే ఇంకా కంటెంట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ మేము 3 నెలల నుంచి కంటెంట్ ప్రాక్టీస్ చేసుకున్నాము అనుకున్న వాళ్ళకైతే వెరీ గుడ్ లక్. ఎందుకంటే మీరు ఆల్రెడీ కంటెంట్ ఉంది, వీటిని ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీరు 45 రేంజ్ కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, జనరల్ నాలెడ్జ్ పరంగా మీకు కొంచెం ఈసారి కొంచెం టిపికల్ క్వశ్చన్స్ చూసేదానికి అవకాశం ఉంటుంది జనరల్ నాలెడ్జ్ పరంగా. రైట్. ఎందుకు మీకు మంచి టైం ఇచ్చారు. రైట్. మంచి టైం ఇచ్చారు, చాలా మంచి టైం ఇచ్చారు. ఇంగ్లీష్ తెలుగులో కూడా మీకు ఎగ్జామ్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, వంటి ఎగ్జామ్స్ పెడుతున్నారు. కాబట్టి కాస్త క్వశ్చన్ పేపర్ యొక్క డెప్త్ అనేది దట్టు జనరల్ నాలెడ్జ్ లో కాస్త డెప్త్ వెళ్లే ఛాన్సెస్ అనేది మనకు 100% చూసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. వేరే అర్థమెటిక్ రీజనింగ్ డెప్త్ ఏమి ఉండదండి, ఈజీగానే ఇస్తారు. జనరల్ సైన్స్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ లో ఏ విధంగా అయితే ఇస్తున్నారు అదే విధంగా ఇస్తున్నారు. ఆల్మోస్ట్ జనరల్ సైన్స్ మీకు జనరల్ సైన్స్ లో 15కు ఎంత లేదన్నా కూడా 10 మినిమం అటెంప్ట్ చేస్తారు. అర్థమెటిక్ లో ఈ సైన్స్ అర్థమెటిక్ లో వచ్చేసి 15కి ఎంత లేదన్నా కూడా 10 నుంచి 13 వరకు మినిమం అటెంప్ట్ చేస్తారండి. ఆ లెవెల్లోనే వస్తాయి క్వశ్చన్స్. కాస్త కోసం మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. రీజనింగ్ లో అయితే 5కు 5 మినిమం కన్ఫర్మ్ గా అటెంప్ట్ చేస్తారు. బట్ వేరేజ్ మనకు జీకే పరంగా తీసుకుంటే 15 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్ గా చదివిన వాళ్ళైనా కూడా మనకు 10 నుంచి 12 మధ్యలోనే మీరు అటెంప్ట్ చేసుకుంటారు అనమాట. కాస్త ఇక్కడ మనకు కొంచెము టఫ్ క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది జీకేలో. రెస్ట్ ఆల్ మంచిగానే వస్తుంది. ఈ 25 days మీరు చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోండి, పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. సైనిక యాప్, సైనిక యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఈ 25 days లో మీకు తోడు ఉండేదానికి, మీకు సపోర్ట్ చేసేదానికి 100% ప్రయత్నం అయితే చేస్తుంటాం అనమాట. రిమెంబర్, టెస్ట్ సిరీస్ లో మీకు ఇంకెక్కడైనా చూసుకోండి, ఎక్కడ దొరకలేదు అనుకుంటే మనకు సైనిక యాప్ లో మీకు మాత్రం అవైలబుల్ లో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారమే టెస్ట్ సిరీస్ లో ఇచ్చున్నాం అనమాట. జస్ట్ ఫర్ 199 రూపీస్ మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ లో అందుబాటులో ఉంచుతున్నాను మీకోసం. 199 రూపీస్. ఇంగ్లీష్ కి ఇంగ్లీష్, తెలుగు సపరేట్ గా ఉండడం జరుగుతుందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ లైవ్ క్లాసెస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.